అందరికీ నమస్తే. వన్స్ అగైన్ వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. ఇవాళ రెగ్యులర్ శారీస్ కాకుండా ఇవాళ చూపించే శారీస్ బాగల్పూరి సిల్క్ శారీస్. సో బాగల్పూరి సిల్క్ శారీస్ అనేది చాలా తక్కువ వస్తుంటాయి కదా, రెగ్యులర్ గా అయితే రాదు. అందులో ఏంటంటే మంచి వీవింగ్ రావడం అండ్ ఇప్పుడు రాబోయే ఫంక్షన్స్ కైనా మీరు హ్యాపీగా డ్రేప్ చేసుకోవచ్చు. సో ఈ మల్టీ కలర్ ఉంటుంది, లైట్ ఆరెంజ్ బేస్ వచ్చిన తర్వాత ఈ గ్రీన్ ఒకటి, ఈ పింక్ ఒకటి, మళ్ళీ దాంట్లో కూడా మల్టీ కలర్స్ వీవింగ్ వస్తూ టూ సైడ్స్ ఈక్వల్ జరీ బార్డర్, ఇట్లా మల్టీ కలర్, ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసి డార్క్ మెజెంతా పింక్, గ్రీన్ ఇట్లా, అండ్ ఉల్టా సైడ్ ఇది. సో ఇట్లా వీవింగ్ రావడం వల్ల మాత్రం అస్సలు దానివల్ల బరువు అయితే అస్సలు పెరగదు. అండ్ ప్లీట్స్ చూసుకుంటే ఇక్కడ మీకు కనిపించే ఈ డల్ ప్లీట్స్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ శారీ. బ్లౌజ్ దీంట్లోనే ఉన్నందుకు అది కూడా ఇంట్లోకి వచ్చింది. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది, అది ఇంకో శారీలో చూపిస్తా. ఫాల్ ప్రాపర్గా పడుతుంది, ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. కొన్ని ఇయర్స్ మనం శారీ లాగా కట్టుకున్న తర్వాత కూడా లెహెంగాస్ కానీ డ్రెస్సెస్ కుట్టించడానికి కూడా వీలుగా ఉంటుంది. కొన్ని స్టిచ్ పడంగానే కొన్ని పిగులుకుపోవడం ఉంటుంది కదా, సో ఇట్లాంటి అవంతా దీంట్లో మాత్రం ఉండదు. ఇంకోటి ఏంటంటే చాలా వీవింగ్ వచ్చింది మనకి పళ్ళు పాటలో, ఇంకా స్పెషల్ అట్రాక్షన్. ఉల్టా చూడండి, అప్పటికైనా ట్రస్ట్ మీ అస్సలు బరువు ఉండదు. ఎందుకో మళ్ళీ చెప్తున్నానంటే, ఎప్పుడైనా మనం వీవింగ్ వచ్చిన శారీస్ ఏమనుకుంటామంటే చాలా మోటుగా ఉన్నాయి లేకపోతే లావు ఉన్నాయి అనుకుంటాం, అట్లా ఏమి ఉండదు. ఫస్ట్ టైం డ్రై వాష్ అవుతా హోమ్ వాష్ చేయొచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు. హైట్ ఇంకో శారీలో చూద్దాం, 2550లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపించే ముందు హైట్ చూద్దాం. ఇది మనకి సీ బ్లూ అంటాం కదా, సీ బ్లూ కలర్. ఈ కలర్ కాంబినేషన్లో ఎడ్జ్కి వచ్చేసి మనకి పర్పుల్ వచ్చింది. అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా మధ్యలో బాడీ ఎట్లా ఉందో మనకి కాంట్రాస్ట్ కూడా బాగా తేలినాయి అనమాట. సో హైట్ చెక్ చేసిన తర్వాత ఈ మల్టీ కలర్స్, ఈ ఫ్లవర్స్ లాగా మోటివ్స్ వస్తాయి, అది తరోగా శారీ మొత్తం వస్తుంది. టూ సైడ్స్ మాత్రం ఈక్వల్ బార్డర్స్ వస్తాయి మనకి. రిచ్ పళ్ళు, ఎడ్జ్కి ఏదైతే కాంట్రాస్ట్ ఉందో అదే మనకి బ్లౌజ్. ఇక్కడ చూసుకుంటే మనకి ఎడ్జ్లో ఇన్ ద సెన్స్ ఇక్కడ ఈ టెంపుల్ బార్డర్ కనిపించే ఇదే కొంచెం డార్క్ షేడ్ బ్లూది వచ్చి, అండ్ ఈ మల్టీ కలర్స్ మనకి బార్డర్ లాగా వచ్చింది. అండ్ ఇంకోటి గమనిస్తే ఏంటంటే ఇక్కడ మనకి మల్టీ కలర్ది ఒక బార్డర్ వచ్చింది, అండ్ ఈ యాండ్ అనేది నేను అసలు మాట్లాడలేకపోతున్నా, ఇంకొకటి ఇక్కడ బార్డర్ లాగా. సో మనము బ్లౌజ్ ఆ విధంగా కూడా డిజైన్ చేయొచ్చు. ఎక్కడైనా ఇది యూజ్ అయ్యేలాగా చూడండి, ఫ్రంట్ పార్ట్ లేకపోతే బ్యాక్. మళ్ళీ బ్యాక్ కూడా కొంచెము బార్డర్స్ అనేది తీసుకోవడం మళ్ళీ స్టైల్లో ఉంది కాబట్టి ఇదో యూటిలైజ్ చేసేలాగా చూసుకోండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది, సస్టైన్ అయ్యే ఫ్యాబ్రిక్. అండ్ వార్డ్రోబ్లో పెట్టుకుంటే ఇయర్ అంతా కూడా ఏదో ఒక సందర్భంలో వాడేలాగానే ఉంది, ఫంక్షన్స్కు, పూజలకి అట్లా. డార్క్ టర్మరిక్ ఎల్లోకి మనకి రామా గ్రీన్ వచ్చింది. అవే డీటెయిల్స్ కాబట్టి ఇంకా చెప్పట్లే, ఎక్కువ ట్రాన్స్పరెంట్ లేదు. ఒక నిమిషం, ఇది వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ తెలంగాణ పింక్ మధ్యలో వస్తుంది, ఎడ్జ్కి వచ్చేసి మనకి పర్పుల్ అండ్ కొంచెం మెజంతా పింక్ కలిసిన లాగా. పర్పుల్ అంటే నిండు పర్పుల్ కాకుండా కొంచెం బీట్రూట్ కలర్ అంటాం కదా, దానికి దగ్గరలో ఉంది కొంగిది. అండ్ లైట్ బీట్రూట్ కలర్ విత్ 2 బార్డర్స్, యాజ్ ఎ టోల్ యూ ఈ 2 బార్డర్స్ అనేది వస్తుంది. అది మన బ్లౌజ్ ఇట్లా డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి హై నెక్ కూడా చాలానే బాగుంటుంది. దీనికి ఎలిగెంట్గా ఉంటాయి శారీస్ అయితే మొత్తానికి. లైట్ పిస్తా గ్రీన్కి 2 కలర్స్ ఎడ్జ్లో వచ్చినాయి, డార్క్ గ్రీన్ కలర్. అవే డీటెయిల్స్ కాబట్టి ఇంకా స్పీడ్గా చూపించేస్తాను. ఇది బ్లౌజ్. లాస్ట్ ఇందులో లైట్ బేజ్ కలర్, డార్క్ బిస్కెట్ కలర్ అని చెప్పొచ్చు. సో ఈ కలర్ కాంబినేషన్కి కూడా మనకి ఈ డార్క్ మెజంతా పింక్ కలర్ విత్ గ్రీన్ రావడం వల్ల మంచిగా ఇట్లా తేలింది. ఇట్లాంటి శారీస్ చాలా లైఫ్ ఉంటాయి అండ్ బోర్ కొట్టదు. ఎప్పటికైనా మళ్ళీ బ్లౌజెస్ మనం డిఫరెంట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు వీటికి. ఇప్పుడు మనం టస్సర్ సిల్క్ శారీస్ చూద్దాం. సో మధ్యలో వచ్చేసి క్రీమ్ బేస్డ్ వస్తుంది ప్రతి దానికి, లైటో కొంచెం డార్కో ఉంటూ, బట్ 2 సైడ్స్ అయితే కాంట్రాస్ట్ బార్డర్స్. బ్రౌన్ వచ్చింది ప్రస్తుతానికి, ఫ్లోరల్స్ వచ్చినాయి. 2150లో అవైలబుల్ ఉన్నాయి. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్, అస్సలు ఎక్కువ అనిపించదు. ఈ ఫ్లోరల్సే మనకి పళ్ళు ఎండ్ అయినాక ఈ ఫ్లోరల్సే మనకి ఇట్లా బ్లౌజ్ వస్తుంది కాబట్టి హ్యాపీగా ఫటాఫట్ బయట కట్టుకోవాలంటే ఇంట్రెస్టింగ్గా ఉండడంతో పాటు కలర్ఫుల్గా కూడా ఉంటాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది లైట్ క్రీమ్ వచ్చింది, అది కొంచెం డార్క్ ఉంటే, దీనికి వచ్చి డార్క్ గ్రీన్ కలర్. అదే డీటెయిల్స్ పళ్ళు అండ్ మనకి ఇది బ్లౌజ్. నేను నెక్స్ట్ దాంట్లో మీకు హైట్ చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో ప్రస్తుతం. డన్. ఆల్మోస్ట్ 45 ఇంచెస్ ఆఫ్ హైట్ ఉన్న ఈ శారీ క్రీమ్ విత్ పర్పుల్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచిగా ఫాలింగ్ ఉంది, బరువు లేదు, లైట్ వెయిట్ ఉన్నాయి. ఇది బ్లౌజ్. నెక్స్ట్ మనకి దీంట్లో డార్క్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్
కొంచెం లైట్ నేరేడు పండు కలర్ బ్రౌన్ కలిసిన కలర్ షేడ్ ఇది. 2 sides ఈక్వల్ బార్డర్, పళ్ళు, బ్లౌజ్. లాస్ట్ ఇందులో కాపర్ సల్ఫేట్ బ్లూ. మీకు మొన్న కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కదా, నాగోల్లో మనకి సాటర్డే ఉందని చెప్పేసి. సో నేను ఫస్ట్ కమెంట్లో మొత్తం డీటెయిల్స్ పెడతాను దాని గురించి. సో నాగోల్ ఏంటంటే బయట అవుట్ సైడర్స్ కూడా అలౌడ్, మేము ఎక్కడైతే కమ్యూనిటీలో పెడుతున్నామో, కాబట్టి అది యూటిలైజ్ చేసుకోండి. అది చెప్తూ ఇవాళ సారీస్ మీకు ఎట్లా అనిపించినాయి, నష్టం పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి.